ప్రధానంగా మొత్తం కూడా జూబ్లీస్ ఎన్నికలపైనే ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనము యూసుఫ్ కూడా వెంకటగిరి కాలనీలో ఉన్నాం. అయితే ఇక్కడ మొత్తం కూడా ప్రచారము తర్వాత రకరకాల పార్టీల ప్రచారాలను కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ప్రచారాస్త్రాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జూబ్లీహిల్స్లో అంటే అట్లా ఏమనుకుంటున్నారు పబ్లిక్, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఎట్లుందంటే అన్న, గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అండ్ ఎన్నో భరోసాలు చెప్పారు మనకు, ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఏమైనా స్కీమ్స్ అందినంటే కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ లీడర్లకే అందినాయి తప్ప పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందలేదు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చిన అరకొర ఇచ్చినా కూడా అందులో కూడా పర్సంటేజ్ ఆ లీడర్లు కార్యకర్తలు ఏం చేసినంటే వాళ్ళ దగ్గర పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని ఆ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ ఎట్లా అంటే అందరూ ఆల్రెడీ అలసిపోయి ఇప్పుడు ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది, మంచి పాలన చేస్తుంది. 6 గ్యారంటీ అమలులలో మనకు మహిళలకు ఫ్రీ బస్సే కానివ్వండి, అదేవిధంగా 500 రూపీస్ సిలిండర్ సబ్సిడీ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్న బియ్యమే కానివ్వండి, ఎన్నో స్కీమ్స్ అమలు చేసుకుంటూ వస్తుంది, మంచి పరిపాలన అందిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే రోడ్లన్నీ కొత్త రోడ్లు చేయడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ కలెక్షన్ పైప్ లైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ పనులు చేస్తున్నారు అనుకోవచ్చు కదా? లేదన్న, అంటే నేనేమంటాను అంటే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ అయితే ఉండే, ఆయన పని చేయలేకపోయిండు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించి తీసుకోకుండా పనులు ఏం చేయలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అందరికీ ప్రజలకు సేవ అందించాలి, డెవలప్మెంట్స్ పని చేయాలని ప్రభుత్వం దగ్గర నుండి పనులు చేస్తుంది. ఇంతకుముందు కూడా మనము చూసుకున్నట్టయితే పీజీఆర్ సార్ నుంచే ఈ ఏరియాలన్నీ స్లమ్స్ అన్ని డెవలప్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పీజీఆర్ సార్ ఉన్నప్పుడు హయాంలోనే డెవలప్ అయినా తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరికి ఉంది, ఇప్పుడు ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ में कौन सा पार्टी को मेजॉरिटी दे रही पब्लिक? 100% जुबली हिल्स जो बाई इलेक्शन अभी चल रहे हैं 100% नवीन यादव अन्ना अपने जो है जो कांग्रेस कैंडिडेट उनको ये भारी मेजॉरिटी से वो जीतने वाले हैं। क्यों ऐसा? क्यों क्या है, जैसे कि आप देख रहे हैं पिछले 10 सालों में आप गली गली जाके देखिए भैया, सड़कें देखिए, ड्रेनेज का सिस्टम देखिए, लाइटिंग देखिए, मतलब 10 सालों में जुबली हिल्स को तो किसी भी हिसाब से बीआरएस की तरफ से कोई भी डेवलपमेंट का काम नहीं हुआ है। तो उनकी उम्मीद सिर्फ कांग्रेस ही है, तो उनको ही मिलने वाला है वो। और नवीन यादव अन्ना अपने लोकल आदमी है, सेक्युलर पर्सन है, इंक्लूसिव डेवलपमेंट भी करेंगे, सबको साथ में लेकर जुबली हिल्स को आगे बढ़ाएंगे, इसलिए नवीन यादव अन्ना ही जीते। జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్. ఎందుకట్లా? ఆయనకి గల్లీ గల్లీ తెలుసు, వాడ వాడ తెలుసు, ఏ గల్లీలో ఏం ప్రాబ్లం ఉంది తెలుసు. అనే ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, సేవాదానం అనేది చేస్తాడు, మన శ్రీమంతం ప్రోగ్రామ్ చేసిండు, అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ కూడా ఇంత గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు కదా, ఆయన చనిపోయినటువంటి సానుభూతి ఏమైనా లేదా? సానుభూతి అంటే ఇప్పుడు సానుభూతి అనేది వేరే లెక్క ఉంటుంది అన్న. అది సానుభూతి అంటే మనం ఇంటికి పలకరియడం అట్లాంటివి ఉంటాయి, కానీ ఏ ఎలక్షన్లో సానుభూతి అని ఉండదు. గతంలో కేటీఆర్ చెప్పిండు, అది చూడండి, మీరు రిపీట్ చేసి చూడండి ఒకసారి. కేటీఆర్ గారే చెప్పడం జరిగింది, సానుభూతి అనేది కాదు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అదే సానుభూతి అని ఎట్లా అడుగుతారు? తప్పు కదా. మేము పనులు చేసామని చెప్తున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఎట్లా ఏం పనులు చేసారు చెప్పండి? ఇక్కడ ఏం డెవలప్ చేయలేదా? డెవలప్ చేసిరంటే ఇప్పుడు ఏం డెవలప్ చేసిరని మీరు చెప్తే తెలుస్తుంది కదా మాకు. వాళ్ళు చెప్తున్నారు రేషన్ కార్డులు ఇవ్వలేరు ప్రజలకు. రేషన్ కార్డులు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇచ్చినాము, బస్ ఫ్రీ పెట్టినాము, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ పెట్టినాము. పార్టీ బి చేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ బి చేస్తుంది కదా. అందుకని కాంగ్రెస్ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గారే గెలుస్తుంది. చెప్పండి, ఎవరు గెలిచే అవకాశం ఉంది జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. స్థానికుడు, ఆయనకి పదవి లేనప్పుడే అన్నీ మాకు అందుబాటులో ఉండి ఏమన్నా సహాయం చేయడానికి దానికి దీనికి ముందు ఉండే వ్యక్తి కాబట్టి ఇప్పుడు గెలిపిస్తే మాకు ఇంకా మంచి చేస్తాడని మేము భావిస్తున్నాం. బీజేపీకి ఎట్లుంది? దీపక్ రెడ్డికి క్యాడర్ లేదండి ఇక్కడ. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే నవీన్ యాదవ్కి ఇచ్చినారు కాబట్టి ఇంకా ఎత్తుకే ఎదుగుతుంది. మాగంటి గోపీనాథ్ అంటే ఇక్కడ
మాగంటి గెలిచి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మా బస్తీలోకి వచ్చి ఒక సమస్య అడిగింది లేదు. మా గల్లీలో ఇంతవరకు పీజీఆర్ హయాంలో చేసిన రోడ్ ఇంతవరకు మా గల్లీలో ఇంతవరకు రోడ్ వేసింది లేదు. పీజీఆర్ హయాంలో మాకు డెవలప్ అయింది. మాగంటి చేసింది అయితే మా బస్తీకి ఏం లేదు. ఆయన గెలిచిన తర్వాత మా బస్తీలో వచ్చిన సమయం లేదు ఇంతవరకు 10 సంవత్సరాలు. ఓకే. బీజేపీ క్యాడర్ లేదండి, మెయిన్ క్యాడర్ లేదు బీజేపీకి. ఎట్లుంది పరిస్థితి జూబ్లీ బిజినెస్ పరిస్థితి అంటే మా నవీన్ అన్న అయితే 200% విన్. ఎందుకట్లా? అంటే ఆయన పనులు చాలా మంచిగా చేస్తాడు. అందరికి అందుబాటు మా లోకల్ క్యాండిడేట్ అందరికి అందుబాటు. మా అన్న కొడుకు ఆయన అంతా మంచిగా చేస్తాడు. ఆయన కాదు రౌడీ షీటర్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ టీఆర్ఎస్ లో శుద్ధ పూసోళ్ళు ఉన్నారా? టీఆర్ఎస్ లో కూడా ఎక్సేక్ రౌడీ షీటర్ దౌర్జన్యాలు చేసినారు వాళ్ళు. ఎక్సేక్ మనిషికి దౌర్జన్యం చేయాలా, మన్ని కొట్టాలా. వాడైతే చచ్చిపోయిండు, కానీ పోతా పోతా అందరికి పెసిపోయిండు. అంటే అసలు యాక్చువల్గా మంచి పేరు లేదా ఆయనకు మాగంటి గోపీనాథ్? లేదు, వేస్ట్. మా అన్నకు కూడా చాలా కాదు, అంటే ఆయన భార్య కోటేసే అవకాశం లేదా ఇప్పుడు? లేదు. ఎందుకట్లా? ఆమె ఎవరు గుర్తుపడతారు ఆమెకి? ఇక్కడ ఎవరు గుర్తుపట్టారు కదా. అంటే మాగంటి గోపీనాథ్ మంచి పనులు చేసినవి ఏమైనా ఉన్నాయా? లేవా? పిల్లలకు చాలా సతాయించిండు. ఎవరు? మాగంటి గోపీనాథ్. ఏమన్నాడు? చాలా దౌర్జన్యాలు చేసిండు, రిమాండ్ చేపించిండు, ఆ భూములు కబ్జాలు చేసిండు, చాలా చేసిండు. అందుకని ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నవీన్ యాదవ్ పక్కా 200% నవీన్ యాదవ్. ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గం ఇప్పుడు యూసుఫ్ కూడా ఉన్నాం. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎవరి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎందుకు? ఎవరు గెలుపు అంటే బీఆర్ఎస్ది అనుకూలంగా ఉంది. ఎందుకు అని అంటే గ్రౌండ్ వర్క్ అంతా బీఆర్ఎస్ పార్టీదే ఉంది. కొంతవరకు ఎట్లా ఉందంటే నవీన్ గురించి, నవీన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఓకే, అది అంటే పక్క క్యాండిడేట్ లేదు, పక్కకు పెడితే పార్టీ పరంగా మాట్లాడుతున్నా నేను. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చేసిన పథకాలు కానీ, మనం చేసిన వాళ్ళకి మంచి పనులు అనుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన మన సార్ పెట్టినవి అన్నీ ఉన్నాయి కదా. బీఆర్ఎస్ పార్టీ 10 years చేసింది. 10 years లో ఎన్ని అమలైనాయి, ఎన్ని చేసి మనకు అనుకూలంగా ఉపయోగపడుతున్నాయి అనేది బీద వాళ్ళకే తెలుస్తుంది. స్లమ్లో ఉన్న వాళ్ళకి, మనకి, అందరికీ తెలుస్తుంది. రెంట్ కట్టుకొని ఉండే వాళ్ళకే తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు గ్యారంటీలు అన్ని 6 గ్యారంటీలు అని అన్నారు. అవి అయితే ఇక్కడైతే అసలు రావు. ఇక్కడ ఏవి రావు. ఇప్పుడు 500 గ్యాస్ అన్నారు, అది పోయింది. ఫ్రీ బస్ ఒకటి పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్ లో కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి, సంసారాలు విడిపోతున్నాయి. ఇంకొకటికి వస్తే 2500 అన్నారు ఇంటికాడ. మహిళలకు 2500 అన్నారు. 20 పైసలు కూడా లేవు మరి వాళ్ళకి ఇప్పటికైతే. ఇంకొకటికి వస్తే మనకి ఇదేంది తులం బంగారం, అదేంటి కళ్యాణ లక్ష్మి. ఇంకా కేసీఆర్ సార్ పెట్టినప్పుడు ఇట్లా 6 నెలలలోపే మనకు పైసలు వచ్చేసేటి. ఇప్పుడు సంవత్సరం గడిచినా గానీ అడ్రస్ లేదు, అత్త లేదు, పత్తా లేదు. దాని వల్ల కూడా చిన్న చిన్న ఫ్యామిలీలలో కూడా పెద్ద పెద్ద సమస్యలు మొదలైపోయినాయి. మరి గ్యారంటీలు పెట్టి ఓటేయించుకున్న మన సీఎం, ఆయన పేరేంది, రేవంత్ రెడ్డి గారికి తెలవాలి కదా. మరి ఫ్యామిలీలను కలిపి ఉంచుదామా లేకుంటే మొత్తం ప్రజల్ని విడిపోకూడదామా అన్నది ఆలోచన ఆయనకు రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని అంటే, ఇంత మంచి పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది? అంటే కాదు, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అధికారంలో ఉండు, నువ్వు సింహముగా 3 రంగుల జెండా సింహం కదా. సింహాన్ని చూసి ఎంతో భయపడి ముందుకు దూరంగా వెళ్ళిపోతారు, దగ్గరికి రారు. సింహాన్ని చూసి అర్థమైపోతుంది. ఇప్పుడు సింహాన్ని చూసి దూరం వెళ్ళిపోవడం కానీ దగ్గరికి అవ్వరు. ఏంటి అంటే ఓహో పులి అని అన్నది ఒక భయం అనేది వాళ్ళలో ఉండిపోతుంది. మీకు తగ్గట్టుగా భలే పాట కూడా కరెక్ట్ గా సెట్ అయింది. అది 3 రంగుల జెండా సింహం అని అంటున్నారు కదా, అది కరెక్ట్ గానే సెట్ అయింది. కేసీఆర్ గారు కూడా పెద్ద పులి అని అంటారు. మరి పెద్ద పులి అయినా కానీ పెద్ద పెద్ద పనులు చేసి పెట్టిండు. ఆయన ఒక దేవుళ్ళగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల కాడ నుంచి చచ్చిపోయే ముసలి. జూబ్లీహిల్స్ లో ఇక్కడ మాగంటి సునీతను ఎందుకు గెలిపారు? మాగంటి గోపీనాథ్ చేసిన పనులు కూడా మంచిగానే ఉన్నాయి అన్ని సాధ్యమైనంత. నవీన్ యాదవ్ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. క్యాండిడేట్ గురించి మాట్లాడానండి. క్యాండిడేట్ల గురించి నాకు అనవసరం. నాకు పార్టీ పరంగా చెప్తున్నాను, ఏ పార్టీ ఏం చేసిందని అనేది చెప్తున్నాను. చెప్పండి. పార్టీలలో మాకు మైలు చేసింది కానీ, స్లమ్ ఏరియాని బాగుపరిచింది కానీ, ముసలోళ్ళకి ఇంత బుక్కడంత బువ్వ పెట్టింది కానీ, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో
విడిపోయే వాళ్ళని కలిపిన పార్టీ అయినా, లేని ఫ్యామిలీలకు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆదుకున్నది అయినా, ఇల్లు లేని వాళ్ళకు గుడిసెలు ఉన్న వాళ్ళకి అసలు డబల్ బెడ్రూమ్లు ఇచ్చైనా ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్. అదొకటి వాళ్ళకి అభిమానంతో ఓటేస్తున్నారా తప్ప కానీ ఏదో నవీన్ సునీత పోటీ అన్న విషయంలో కాదు. ఓకే, కేసీఆర్ నుంచి కేసీఆర్ ను చూసే వేస్తున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ గా పార్టీ జెండాను చూసి కేసీఆర్ గారిని చూసి వేస్తున్నారు. ఓకే, మా కేసీఆర్ ఉన్నారు, క్యాండిడేట్ ఎవరైనా సరే చెప్పి చేయిస్తాడు అని అన్న నమ్మకంతో వేస్తున్నారు. బీజేపీకి దీపక్ రెడ్డి గారి పరిస్థితి? బీజేపీది ఏం లేదండి, పెద్దగా అంతగా ఏం ఉండదు, ఏం కనపడదు. ఆయన వాళ్ళ పేరు సరిగానే వినిపించదు. ఓకే, ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అయితే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్నిసార్లు గెలిచిన ఆయన సిట్టింగ్ ఎంపీ, అసలు ఎన్నడూ ఏం చేసింది నాకైతే తెలియదు. నేను ఇక్కడ ఉన్నట్టు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలలో ఇప్పటికీ జీరో లాగానే ఉంది, కానీ ఏది ఒక్క పాయింట్ పైనకి వచ్చిందని అన్నది అయితే లేదు. దాంట్లో మేము ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటే మేము బీఆర్ఎస్ అనగలుగుతాం కదా. మాకు ఇక్కడ బువ్వ పెట్టిండు, ఇప్పుడు 5 రూపాయల బువ్వ పెడుతున్నారు. 5 రూపాయల బువ్వ కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ పెట్టినప్పుడు ఇప్పుడు ప్రచారానికి సింహం బిడ్డలు వస్తున్నారు. వచ్చినప్పుడు ఎడ తింటున్నారు? నువ్వు బువ్వ పెట్టకుంటే ఇక్కడ 10 రూపాయల లిక్కర్ ఏమంటారు బాటిల్ కొంచెం పోయి తాగి అక్కడ 5 రూపాయల బువ్వ తిని పని చేస్తున్నారు. నీకు అన్నం మేమే కదా పెడుతున్నది. మరి నువ్వేం మంచిగా చేసినావు? ప్రజాపాలన అన్నావు, ప్రజల్ని ఏది హ్యాపీగా ఉన్నారని అన్నావు. ప్రజలు ఏడ హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాక ఎందుకు తిడుతున్నారు? నేను నమ్మన బూతులు. మరి కేసీఆర్ బెస్ట్ కదా, అక్కడ బెస్ట్ అంటారా? ఏమున్నది, కేసీఆర్ బెస్ట్ కదా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంది ఇక్కడ? అంటే జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది? జూబ్లీహిల్స్ లో పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందన్న. సో ఏ పార్టీకి బ్రహ్మాండం? ఏ పార్టీ అని అంటే అన్ని పార్టీలు పోటాపోటీగా హోరాహోరీగా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అవునన్నా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది నవీన్ యాదవ్ అన్న ఇంత ముందుకు 2014లో కానీ 2018లో కానీ కంటెస్టెడ్ చేసిన క్యాండిడేట్ కాబట్టి, అరే 2 సార్లు చేసి ఓడిపోయింది కాబట్టి ఈసారి అయినా గెలిపిద్దామనే ఒక సంకల్పం ఉందన్న ప్రజలలో. ఓకే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ మాగంటి సునీత గోపినాథ్ ఆమెకు సంబంధించి సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటుంది. ఏమంటారు అన్న సానుభూతి ఓట్లు అని అంటే మనకు మెదక్లో కూడా ఆ టైంలో కూడా అప్పుడు కూడా ఇది మధ్యంతర ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైందన్న అక్కడ కూడా సానుభూతి పరంగా ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో కూడా సానుభూతి పరంగా ఓట్లు మనం కొట్టుకుందామనే ఉద్దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కూడా వేసింది. సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చేద్దామనే దృక్పథంతో ఉన్నారన్న. కాకపోతే ఏంటంటే ప్రజలు ఈసారి వర్రు వాత పెట్టి కర్రు కాపుతో కాల్చుదామనే ఉద్దేశంలో ఉన్నారన్న. ఎందుకనంటే ఇంతకుముందుకు ఏంటంటే గడిల పాలన మనకు తెలిసిన విషయమే. ఆ రోజు కూడా మన తీన్మార్ మల్లన్న గొప్పగా ఆ విధంగా మనకి అంటే కొట్లాడింది కాబట్టి మనకు ప్రజాపాలన మనకు వచ్చిందన్న. ఇప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ గడిల పాలన రావద్దనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ అన్న ఒక విద్యావంతుడు, మంచిగా చదువుకున్న వ్యక్తి, తను ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్చర్ చదివాడు కాబట్టి యువత మరీ ముఖ్యంగా యువత ఏంటంటే నవీన్ అన్న వైపే మేమందరము ఉన్నామన్నా. ఇంకొకటి అన్న జూబ్లీహిల్స్ ఏంటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉందన్న. ఇది జూబ్లీహిల్స్ అంటే మన హైదరాబాద్ కు ఒక గుండెకాయ లాంటిది అన్న. ఇక్కడే ఫిలిం స్టార్స్, ఇక్కడే హైలీ ప్రొఫైల్ ఉంటారన్న. దానికి తోడు స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయన్న. ఇక్కడ రహమత్ నగర్కి వెళ్తే కూడా చాలా స్లమ్ ఏరియాలు అన్న. అక్కడికి వర్షాకాలం వస్తాను ఇప్పటికి కూడా వాటర్ వర్షాకాలంలో మోకాల దాకా నీళ్ళు వస్తాయన్న. ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీ పోదామంటే చాలా డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉందన్న. కాకపోతే మా అందరికి ఏంటంటే ఒక విశ్వాసం ఉందన్న, నవీన్ యాదవ్ అన్న గెలిస్తే మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా రెక్టిఫై అవుతుంది. ఎందుకంటే అన్న ఒక ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్చర్ కాబట్టి ఈ యొక్క గలీలను కూడా ఒక రీమోడిఫై చేస్తాడన్న భరోసా మాకు ఉందన్న. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ చాలా వరస్ట్ ఉందన్న. ట్రాఫిక్ కూడా అన్న వస్తే మాకు ట్రాఫిక్ కష్టాలన్నీ తీరుతాయని మాకు ఒక నమ్మకం ఉందన్న. మేము మరీ నిరుద్యోగులం కాబట్టి మా అందరికీ నిరుద్యోగులకు ఒక మంచి ఉపాధి కల్పిస్తాడనే భరోసా ఉందన్న. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు నవీన్ యాదవ్ అంటే రౌడీ షీట్ అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు? పబ్లిక్ ఎట్లా తీసుకుంటున్నారు అన్న? పబ్లిక్ అని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయిందన్న, మేము బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలవకపోవడం కష్టం అవుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద మనం బురద చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు బురద చల్లుతురన్న. మేమేందంటే మేము ఒక బీసీ బిడ్డ జనంగా మీరు ఏమనుకుంటున్నారు? సాధారణ జనంగా అంటన్నా బీసీ బిడ్డకి ఏ పార్టీ కూడా, ఏ జాతీయ పార్టీ కానీ ఏ రాష్ట్ర పార్టీ కానీ బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వలేదన్నా. మేమందరం బీసీ కాబట్టి బీసీ బిడ్డకి టికెట్ ఇస్తే నువ్వు బీసీ బిడ్డకి గెలిపిస్తావా లేకపోతే నువ్వు బురద చల్లుతావా? అది కేటీఆర్కే మేము ఆయన విఘ్నతకే మేము వదిలేస్తున్నామన్నా. బీసీ నినాదం పనిచేస్తుందా? బీసీ నినాదం పనిచేస్తుందా అని అంటన్నా బీసీ నినాదం పని చేయాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు గడిల పాలన ఉండే, గడిల పాలన పోయి ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డని గెలిపించుకుంటే మన బీసీల గురించి అసెంబ్లీలో మాట్లాడే ఒక ధైర్యం ఉంటుంది అన్న మా అందరికి. చెప్పండి, జూబ్లీహిల్స్ లో ఏ పార్టీకి అవకాశం ఉంది?
ఎవరు క్యాండిడేట్? అన్న ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ పార్టీల కంటే కూడా నవీన్ అనే బలం ఎక్కువ ఈ లోకల్గా. ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ అన్న ఏ పార్టీలు ఉన్నా మనం సపోర్ట్ చేయాల్సిందే బీసీ. ఎందుకంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే క్యూ న్యూస్ ద్వారా జనానికి గుండె కత్తుకునే రీచ్ అయిపోయింది. ఒకప్పుడు నేను అనుకున్నాను తీర్మానం అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ క్యూ న్యూస్ ఛానల్ ద్వారా పార్టీలలో పోతుండు కానీ ఇది పోతుంది అది పోతుంది అనుకున్నా కానీ ఒక నిదానం వెనుక దాని వెనుక బీసీ నిదానం ఉండాలి అనే ఆకాంక్ష మాకు ఉండేది. ఆ ఆకాంక్ష మేరకు ఈరోజు మేము జరుగుతున్న ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ పార్టీ అనేది ఒక విషయం పక్కన పెడితే మన మనిషి బీసీలలో గట్టి నాయకులు ఉన్నారు. ఈ గట్టి నాయకులు గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. సో ఇదే కాన్సెప్ట్లో ఖచ్చితంగా మేము బీసీ సంఘాల తరఫున ఉన్నాం, తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ నవీనే గెలుస్తాడు. బీసీల ఓట్లు అంటే ఇక్కడ ఇది జూబ్లీ హిల్స్ లో 2 లక్షల పైచీలకు బీసీ ఓట్లు ఉన్నాయి. తర్వాత 1 లక్ష ఓట్ల వరకు ఇక్కడ ఎవరి మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు ఎవరికి కలిసి వచ్చే అవకాశం? 100% నవీనకే పడతాయి. ఎందుకంటే అన్న అందరు నాయకులు ఎక్కడ కాదు నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే మైనార్టీలో అయినా ఎస్సీలు అయినా ఎస్టీలు అయినా బీసీలు అయినా యాక్చువల్గా ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే నవీన్ అయినా నాట్ ఓన్లీ బీసీ కాకుండా కూడా బీసీ ఇతరులు కూడా ఇక్కడ వచ్చి చిన్న శిష్యుల మీద దగ్గర చాలా మంది సహాయం ఉన్నారు. ఎందుకంటే అంతెందుకు ఉన్న ఒక వీడియో చూసిన నేను కనబే రాజయ్య చెప్తున్నాడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ప్రచారం గురించి ఇది ఒక బీసీ బిడ్డ. మరి అలాంటి బీసీ బిడ్డ మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ బీసీ బిడ్డ అంటున్నారు రౌడీ షీటర్ అని చెప్పేసి. రౌడీ షీటర్ కత్తులు పట్టుకున్నా అంటే సుధీర్ రెడ్డి కడుపులో కత్తులు పెట్టుకున్నా. రెడ్డిలు ఎలా అంటే కానీ మనము అందరు కాదు కానీ ఈ రాజకీయ మనం కుట్ర చేస్తున్నాడు. ఆయన కడుపులో కత్తులు పెట్టుకొని ఎటు ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుకుంటా బీసీ బిడ్డలు ఎట్లా చదువుకోవాలని చెప్పేసి ఇది ఒక ప్లాన్ కుట్ర జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా దాడులు చేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తారా? వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారా? ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలో ఉంటుందా అన్న? అంటే దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీలు ఖచ్చితంగా మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. పార్టీలు కాదు. ఇప్పుడు అదే రెడ్డి వాళ్ళు ఓసీ వాళ్ళు వేరే పార్టీలో టికెట్ వస్తే వాళ్ళు ఇంటర్నల్ గా సహకరించుకుంటారు. మనకు వచ్చేసరికి ఏంటంటే అరే తమ్మి అన్న అని చెప్పి కొట్లాడలు పెట్టి తాకడాలు పెడుతురు. అందుకే నేను చెప్తున్నా బీసీలు అంటే పార్టీలు వేరే క్యాస్ట్లు అంటే మాత్రం వాళ్ళు రెడ్డిలు ఓసీలు వాళ్ళు. బీసీలు అంటే మాత్రం పార్టీలు గుర్తుకొస్తాయి, పార్టీలు పట్ట కనుక్కోవాలి. కానీ ఓసీలు అంటే మాత్రం వాళ్ళు ఒకటి వాళ్ళ కులం గుర్తుకొస్తుంది. మళ్ళీ బయటకు వచ్చారని చెప్తారు అరే కులం ఎక్కడరా బాయ్, కులం ఉందా అసలు, ఆ కులం ఎక్కడదా అని చెప్పి మాట్లాడతారు. ఇలాంటి కుట్రలకు మన బీసీలు బలి కావద్దు. నిజంగా చెప్తున్నాను, అప్రిషియేట్ క్వీన్ న్యూస్ ద్వారా ఎవ్రీ మార్నింగ్ నిజంగా నేను అప్రిషియేట్. నిజంగా ఒకప్పుడు నేను తీర్మానం ఫస్ట్ హుజూర్నగర్లో పోటీ చేసినప్పుడు నేను సపోర్ట్గా ఆయనకు ఉన్నా. సో సార్ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ నాకు కొంచెం ఈ పార్టీలు వేసారు, కొంచెం డైవర్షన్ అయిపోయినా. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతిరోజు తెలంగాణలో దమ్మున్న బీసీల గురించి చెప్పే నాయకులు ఎక్కడ తీర్మానం కూడా సంతోషమే. దాంతోపాటు మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్నా కూడా ఇక్కడ బీసీ బిడ్డ ముందుకు రావాలని చెప్పేసి మళ్ళీ నాకు కూడా బీసీ బిడ్డకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిజంగా బీసీ వాదం పనిచేస్తుందా ఇక్కడ? 100% అన్న. ఒకప్పుడు అంటే ఇప్పుడు జనంలోకి పల్లెటూరులోకి పల్లె యాసల మాట్లాడుతుంటే ఖచ్చితంగా మేము కూడా దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మాలాంటి కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. బీసీ వాదం 100% భవిష్యత్తులో జరిగే ఉద్యమమే అది. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా అదే. ఎట్లుందన్నమాట ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు 100% నవీన్ యాదవ్కి ఫేవర్గా ఉంది. ఇలాంటి డౌట్ లేదు. కాలిపోని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చెప్తున్నారు రౌడీ అది అని, కానీ రేపు లెవెల్ తర్వాత రిజల్ట్ 1,00,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతారు. యువకుడు బీసీ ఇది ఒక్కటి చాలు మనకి. నిజంగా బీసీలు బీసీ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మీకు బీసీల మీద అభిమానం ఉంటే నవీన్ యాదవ్ యూసఫ్లో గెలిపించాల్సిందే 1,00,000 మెజార్టీతో. మన బీసీల సత్యంగా చూపెట్టాలని మీ క్యూ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. మాగంటి సునీతకు అక్కడ అంటే సానుభూతి కలిసి వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏమంటారు? సానుభూతి ఆయనకు ఆల్రెడీ 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు కదా. ఒక 3 సంవత్సరాల యువకుడికి అవకాశం ఏమంటున్నాం, అది ముఖ్యంగా బీసీ బిడ్డకు ఒక 3 సంవత్సరాల అవకాశం ఇవ్వండి. ఈ 3 ఏళ్ళలో మీకు అభివృద్ధి కనుక చేయకపోతే అప్పుడు ఆలోచిస్తాం నెక్స్ట్ టైం మేమే అడిగా ఓటేయమని. మీ క్యూ న్యూస్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరికీ, బీసీ నాయకులకు కూడా మీరు ఏ పార్టీలో ఉండండి, కానీ మన బీసీ అభ్యర్థులు నిలబడేటప్పుడు మాత్రం తప్పకుండా బీసీని గెలిపించుకోవాలి. అప్పుడే మన వాళ్ళ ముందుకు పోతే తప్ప మన సోషల్ మీడియాలో సంఘాల ద్వారానో ఏదో చేస్తే మాత్రం మన బీసీలు ముందుకు పోము. మన క్యాండిడేట్కి అవకాశం వచ్చింది ఇక్కడ 100% గెలిపించుకోవాలి. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి? ఏ క్యాండిడేట్కి అవకాశం అన్న? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మనం చూస్తే స్పష్టంగా నవీన్ యాదవ్ ఒక యూత్ లీడర్, ఎడ్యుకేటెడ్ మనిషి, ఆయన గెలవబోతుండు. అది క్లియర్ కట్గా ఉంది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అది చేసినా నవీన్ యాదవ్ మాత్రం ఈ జూబ్లీ హిల్స్ గట్ట మీద విక్టరీ
100% ఉంది. నవీన్ యాదవ్ ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనత? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం మాట్లాడుకుంటే ఒక యూత్, ఒక యువ ఆలోచన, కొత్త ఆలోచనతో వస్తుండు. ప్లస్ ఒక 10-15 సంవత్సరం నుంచి ఆయన చేసిన ఎన్జిఓ నడిపించిండు, చాలా మంది చదివించిండు, చాలా మంది డిఎస్సీలు చదివించిండు. సో అవన్నీ ఒక మంచి క్వాలిటీస్. ప్లస్ ఎనీ టైం అవైలబుల్, 24/7 అవైలబుల్ ఉంటారు మన జనాల కోసము. ఏ సమస్య వచ్చినా, ఆపద వచ్చినా ఫస్ట్ పోతారు. అంటే ఒక అథారిటీ సిస్టమ్ కన్నా ముందు ఈ మనిషి ముందు ఉంటారు. ఇది చాలా పెద్ద బలము. ఇక బలహీనత మాట్లాడితే ప్రతి మనిషిలో కొన్ని ఉంటాయి, అవి ఉండొచ్చు. కానీ మనం చూస్తే నవీన్ యాదవ్ దగ్గర చాలా ఒక బలం ఏముందంటే ఒక మంచి సెక్యులర్ లీడర్. అంటే ఒక కుల మతం కన్నా అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు, అందరి కోసం సేవ చేస్తారు. ఈ ఒక మతం కోసము కానీ కులం కోసం పేరుగా యాదవ్ కానీ అందరి కోసం పనిచేస్తారు. బీజేపీకి ఎట్లా ఉంది అన్న? బీజేపీ గురించి ఏం మాట్లాడతాం అన్న, నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా బీజేపీ వాళ్ళకి. లాస్ట్ టైం వాళ్ళకి హైయెస్ట్ ఓట్ వచ్చింది జూబ్లీ హిల్స్లో, 24,000 సంథింగ్ చేంజ్. ఈసారి 100 ఓటు ఎక్కువ వస్తే నేనే పోయి వాళ్ళకి షాల్ కప్తా వాళ్ళ క్యాండిడేట్కి. అది నా ఛాలెంజ్. 100 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే లాస్ట్ టైం కన్నా వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు దీంట్లో లేరు. అదే కొంతమంది మొన్న అన్నారు కి మాకు లాస్ట్ టైం 60,000 ఓట్లు వచ్చినాయి, సో మేము గెలిచిపోతాం. అది ఉండదు అన్న. అది అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్ వేరే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ ఫేస్ చూసి ఓటు ఇస్తారు, కానీ అసెంబ్లీలో వీళ్ళ దగ్గర ఏ ఫేస్ లేదు, ముఖం లేదు ఓటు పడడానికి. సో అట్లా బీజేపీకి ఇక్కడ ఏం లేదు. 24,000 25 వస్తే చాలు అన్న, వాళ్ళకి విక్టరీ. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీతకి వెళ్ళారు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ 12 ఇయర్స్ ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణలో ఉండే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇప్పుడు చనిపోయారు. ఆయన ఏం డెవలప్మెంట్ చేసో అభివృద్ధి అది వేరే విషయం, అందరికి తెలుసు. ఇప్పుడు సునీత అన్న చేసి ఉండొచ్చు, కానీ నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ నగర్, కార్మిక్ నగర్ స్లమ్లలో పోతే అసలు అభివృద్ధి కనిపించిందా? 10 సంవత్సరాలు ఏమైనా తక్కువ టైమా? అంటే ఇప్పుడు వీళ్ళేం పడుతుంది అంటే 2 సంవత్సరాలు మీరేం చేయలేదు, మీరు చేయలేదు అంటే 12 సంవత్సరాలు ఒక్కటే ఎమ్మెల్యే, ఒక్కటే పార్టీ. 10 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉండే, సీఎం వాళ్ళదే, అంతా వాళ్ళదే, ఇంకా మేయర్ వాళ్ళవి, జిహెచ్ఎంసీ. ఇది ఒక మంచి సిటీలో ఒక సెంటర్ ఏరియా. మీకు ఇంకా ఇక్కడ డ్రైనేజ్ కనిపించలేదా? ఇక్కడ రోడ్లు కనిపించలేదా? అంటే 10 సంవత్సరాలు డెవలప్ చేసి ఇప్పుడు చేస్తారా 3 సంవత్సరాల్లో? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి మేము చేస్తాం అంటే 10 సంవత్సరాలు మీకు గుర్తు రాలి అభివృద్ధి. ఇప్పుడు 3 సంవత్సరాలు ఈసారి గెలిచే చేస్తారా? సో ఇవన్నీ బుద్ధి మాటలు, వేస్ట్ మాటలు. మీరు ఉంటే దమ్ముంటే అప్పుడు చేయాలి ఉండే. ఇప్పుడు మాత్రం వచ్చి సానుభూతి కొనిపోయి సానుభూతికి ఓటు ఏంటంటే కాదండి. ఇక్కడ ఒక్కరే నినాదం నడుస్తుంది, సానుభూతి కావాలా, అభివృద్ధి కావాలా. సానుభూతి అభివృద్ధి మధ్యలో ఇది ఎలక్షన్. అక్కడ సానుభూతి అడుగుతున్నారు, ఇక్కడ మేము అభివృద్ధి కోసం ఓటు వేస్తాము. సో అభివృద్ధి మాకు కావాలా, సానుభూతి వద్దండి. మాకు కూడా సానుభూతి ఉంది, కానీ ఓట్ల సానుభూతి మాత్రం చూపాము. ఓటు మాత్రం అభివృద్ధికి వేస్తాం. జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార జోరు కొనసాగుతూ ఉంది. మొత్తం మీద అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు మనతో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి కోసం ప్రచారం చేస్తున్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి పరిస్థితి? ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారిని ఇంట్లో పిలుస్తున్నారు, సాధారణంగా స్వాగతిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. మంచినీళ్ళు, టీ, మజ్జిగ ఏదంటే అది ఇస్తున్నారు, శాలువాలతో సన్మానిస్తున్నారు. అంటే ఎట్లుందంటే ఇక్కడ ఏదో లాస్ అయిపోయినాం, ఇబ్బంది పడుతున్నాం అనేది క్లియర్గా కనబడుతుంది. గోపీనాథ్ గారు చనిపోవడం మూలాన ఇంకా వేరే వాళ్ళు వస్తే అనేక ఇబ్బందులు అవుతాయని చెప్పేసి, కత్తులు, కట్టార్లు, రౌడీలు రాజ్యం వస్తుందని చెప్పేసి భయాందోళనల మధ్య ఉన్నటువంటి ఈ డివిజన్లో ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. పూర్తిగా మాకు మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. వారందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వారందరూ కూడా ఓటు దగ్గరకు వచ్చి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెచ్చిన అనేక స్కీములను వాళ్ళు కేసీఆర్ కిట్లు ఆపేశారు. మీరు ఎన్ని రైతు వాళ్ళు ఇస్తా అన్న అలవి కానీ హామీలో పెన్షన్లు ఉన్నాయి. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. రైతులకు లేదు, ఆటో కార్మికులకు వాళ్ళకైతే మరీ 12,500 ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు. బాకీ కార్డు అని చెప్పి మేము ప్రకటించాం. మహిళలకు చాలా 50,000 నుంచి 60,000 బాకీలు పడ్డారు. స్కూటీలు లేవు, పిల్లలు అంతా డిస్టర్బెన్స్ ఉంది. రాష్ట్రం మొత్తం తెలంగాణ రైతులు యూరియా కూడా లేదు, కరెంటు కూడా చక్కగా ఉండట్లేదు. ఇవన్నీ ఈ ఎన్నిక వచ్చినటువంటి ఈ గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి ఎన్నిక. పాపం గోపీనాథ్ గారు చేసిన సేవలన్నీ కూడా అందరికీ నిత్యం అందుబాటులో ఉండేవారు. వారిని గుర్తు చేసుకుంటున్నారు. సునీతమ్మ గారిని స్వాగతిస్తున్నారు. వారిని బ్రహ్మాండమైన మేయర్తో గెలిపియబోతున్నారు. సునీత గారికి సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే కేసీఆర్ గారి చరిష్మా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా కేసీఆర్ గారి చరిష్మానే మమ్మల్ని అందరినీ కాపాడుతూ, అట్లాగే సునీత గారికి కూడా సెంటిమెంట్, సానుభూతి ఖచ్చితంగా ఉంది. లేదనడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం. ఎందుకంటే గోపీనాథ్ గారు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. ఇక గోపన్న వచ్చినాడు, గోపన్న లేకపోతే సునీతమ్మ వచ్చింది అని చెప్పేసి గోపన్న సునీతమ్మ అని పిల్లలు అందరూ తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు.
ఖచ్చితంగా కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే 100% నవీన్ యాదవ్నే గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నవ్వుతారండి, వాళ్ళు నవ్వుతారు ప్రజలు. 2 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి అయిందని చెప్పేసి సడన్ గా గెలుపు అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్నాను. ఏం చేసావు అభివృద్ధి? ఎక్కడ అక్కడే ఆగిపోయినాయి, స్కీమ్లు ఆగిపోయినాయి, అనేక కార్యక్రమాలు ఆగిపోయినాయి. నువ్వు ఏం చేసావు? కనీసం లాస్ట్కి బీసీలకు రిజర్వేషన్ ప్రకటించారు కామారెడ్డి డిక్లరేషన్లో, మాకు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఎక్కడ చెప్పావు? ఏం చేసావు? పనికిరాని జీవో ఇచ్చేసి కోర్టులో కొట్టుడుపోతుందని తెలిసి కూడా జీవో ఇచ్చి మరొక్కసారి బీసీలను మోసం చేశారు. బీసీలు మా సోదరులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు మా బీసీ సోదరులు ఎవరు కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 33% ఉన్న బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి టైంలో ఇప్పుడు బీసీ క్యాండిడేట్ని అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఓటేసే అవకాశం ఉంది. ఒక్కటి ఆలోచించండి మీరు, మేము 33% ఉన్న రిజర్వేషన్ 23% తెచ్చే కెపాసిటీ మాకుందని మీరు భావించారు. పబ్లిక్ భావించారు అనుకుందాం, కాంగ్రెస్ భావించింది అనుకుందాం. దాన్ని మళ్ళీ మీరు 33 తెచ్చుకోవచ్చు కదా. మేము 23 చేయగలిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ 33 తెచ్చుకోవచ్చు కదా. నిందలు అవన్నీ ఎందుకు వేస్తారు? ఒక సీలింగ్ ఉంది 50%. నువ్వు 42% రిజర్వేషన్ కావాలంటే గల్లీలో కదయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఫైట్ చేయాల్సింది ఢిల్లీలో అని చెప్పాం. 240 మంది పై చిలుకున్నట్టు ఇండియా కూటమి కొట్లాడాల్సింది ఢిల్లీలో, బిల్లు పెట్టాల్సింది ఢిల్లీలో, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఢిల్లీలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ పెట్టించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పెట్టించుకోవాలి. అనవసరంగా ఒక పార్లమెంట్ సెషన్ మొత్తం ఎస్ఐఆర్ అని చెప్పేసి ఓట్ చోరీ మీదనే కొట్టేసింది తప్ప ఇలాంటి ముఖ్యమైన వాటి ఇక్కడ ఎంపీలు, బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఎవరు ఒక ముచ్చట కూడా మాట్లాడరు. పైగా ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నాం అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేము మాది ఇంకా చేస్తున్నాం 40 నిమిషాలు. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీనే డిస్మిస్ చేసింది. ఏం చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? కనీసం బీసీలకు అన్యాయం అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు అనేక స్కీములు పెట్టిండు బీసీల కోసం. ఆ స్కీమ్లతోటన్నా కొంచెం బీసీలకు ఉపయోగపడ్డారు. ఇప్పుడు మీకు అది కూడా లేదు. ఏది చేతగా మీ చేతులు ఉన్న కార్పొరేషన్ పదవులు బీసీలకి ఒక మంత్రి లేడు. మున్నూరు కాపు మంత్రి 75 ఏళ్ల చరిత్రలో ఒక మున్నూరు కాపు లేని మంత్రి లేడు. ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు లేని మంత్రి క్యాబినెట్ లేదు. ఒక యాదవ్ లేడు, ఒక లంబాడి సోదరు లేడు. మీరేనా మళ్ళీ పేరుకు బీసీ రిజర్వేషన్, మా బీసీలు అంటే ప్రేమ అంటే ఎట్లా? నీ చేతులు ఉన్నది ఇచ్చి చూపించాలా, ప్రూవ్ చేయాలి కదా. 20,000 కోట్లు ఏటా బడ్జెట్ ఇస్తా అన్నావు, ఎక్కడ పెట్టావు? 20,000 crores బడ్జెట్ నువ్వు ఇవ్వలే. నీ చేతిలో ఉద్యోగాలు కూడా కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా బీసీ సోదరులకు మంచి ఉద్యోగాలు ఇవ్వరు. కేసులు పెట్టాల్సి వస్తే కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల మీద పెడుతున్నారు. ఎవరి మీద పెడుతున్నారు మీరు చూడండి, మీకు తెలుసు కాబట్టి. మొత్తం మీద ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీకు విజయడంగా మోగిస్తాం. మళ్ళీ 14వ తారీఖున మీరు చూస్తారు కానీ. థ్యాంక్ యూ. ఇగో ఇది పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కే అనుకూలంగా ఉంది. తర్వాత అక్కడ కేసీఆర్ చరిష్మా కలిసి వస్తుంది. తర్వాత ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే సునీత ఉందో, మాగంటి గోపీనాథ్ సత్యమైనటువంటి సునీతకు కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సానుభూతి కానీ తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయని చెప్పేసి వద్దిరాజు రవిచంద్ర గారు చెప్తున్నటువంటి మాట.